హలో అండి, వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి పుట్టగొడుగుల కూర అనమాట. ఈ పుట్టగొడుగులు వచ్చేసి న్యాచురల్ అనమాట. అంటే బయట డిమార్ట్లో కానీ అలా ఏం కొనుక్కోలేదు, న్యాచురల్గా వచ్చినాయి అనమాట. ఇవన్నీ మా బావ తీసుకొచ్చాడు. మా బావ ఫ్రెండ్స్ ఎవరో ఆ పుట్టగొడుగులు వేటకెళ్ళారనమాట. అందుకే వాళ్ళకి దొరికినాయి అంట. బావ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట వీటిని ఎలా చూడడం, అసలు ఇవి పుట్టగొడుగులేనా అని డౌట్ కూడా వచ్చింది నాకు. డిమార్ట్లో దొరుకుతాయి కదా, అలా చిన్నగాను పొట్టిగా ఉంటాయేమో అనుకున్నాను. అవి పుల్లల్లే బారుగా ఉన్నాయి అనమాట. అందుకే ఒక రకంగా అనిపించింది ఇవేనా వజ్జనలా కాదా అని. ఇంకా వీటికైతే మట్టి అయితే బాగుంది, కడిగినా పోవట్లేదని కూసేపు నీళ్ళలోనే నానబెట్టేసాను అనమాట. తర్వాత తొందరగా పోయింది. మనము తోమే పని లేకుండా ఒక 10 నిమిషాలు నానబెడితే అవే పోతుంది అనమాట. నేనైతే ఇంకా మంచిగా వాష్ చేసేసుకుని అయితే చిన్న చిన్నగా ముక్కలు కోసేసుకుందామని అయితే రెడీ అయిపోయాను. ఇందాక నేను పుట్టగొడుగుల వేటని ఎందుకన్నానంటే, మీకు తెలుసు కదండి, మంచి కాంపిటీషన్ ఉండిద్ది అనమాట వర్షాకాలంలో పుట్టగొడుగులకి. పుట్టగొడుగులు రావడానికి వర్షం పడ్డమే కాదండి, వర్షం పడ్డప్పుడు అంట ఉరుముల సౌండ్ కూడా పుట్టల్లో నుంచి పుట్టగొడుగులు వస్తాయి. వర్షం పడ్డమే ఆలస్యం, పొద్దున్నే వెళ్ళిపోతారనమాట వీటి కోసం. అంటే ఎవరు ఫస్ట్ లెగిస్తే వాళ్ళకే దొరుకుతాయి అన్న ఇది మీద ఫాస్ట్ గా వెళ్ళిపోతారంట వీటి కోసం. ఇంకా చీకట్లో లైట్లు వేసుకుని వెళ్తారు కదా, అంత కనిపించకపోవడం వల్ల పుట్టగొడుగులు అనేవి పుట్టల మీద ఉంటాయి కాబట్టి అందుకోసం అయితే పట్టుకునే వాళ్ళంట. అయితే తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత తెలిసేదంట అవి పుట్టగొడుగులు కాదు పాములు అని చెప్పి. మా అమ్మ అయితే చెప్తా ఉండేది ఇవన్నీ కూడా నాకు. ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయే. ఇప్పుడు మూమెంట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అందుకే నేను మీకు పుట్టగొడుగుల వేట అన్నాను, ఎందుకంటే అది రిస్క్ తో కూడిందే కాబట్టి అలా చెప్పాను. నేను కర్రీ కోసం అయితే మష్రూమ్స్ అన్ని ముక్కలు కోసేసుకున్నాం కదా, వాటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా కోసేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కలు కోసేసుకున్న తర్వాత పెనం మీద ఆయిల్ పోసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పోయాలి. మనకి సేమ్ ఇది నాన్ వెజ్ కర్రీ లానే అనమాట. ఇంకా చికెన్ కన్నా ఇదే బాగుంటుంది అంటాడు మా ఆయన. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి దీనికి. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అయితే ముక్కలు కోసుకున్నాం కదా, అవైతే ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. పసుపు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని తిప్పుకోవడమే. ఇలా అన్ని విడివిడిగా కాకుండా ఒకేసారి వేసుకోవాలంటే కనుక అల్లం వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, టమాటా అన్ని కలిపి మిక్సీ కొట్టేసుకోవాలి. అన్ని దాంట్లోనే వేసుకుంటాం కాబట్టి మామూలుగా నూనె పెట్టి పోసేసుకోవడమే. నేను ముక్కలు కోసుకున్నాం కాబట్టి అన్ని విడివిడిగా వేసుకుంటున్నాను. ఒక చిన్న టమాటా కూడా దీంట్లో వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇంకా కోసుకున్న పుట్టగొడుగుల ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా దాంట్లో వేసుకుని తిప్పేసేసుకోవడమే. మనం బయట కొనుక్కునే పుట్టగొడుగుల కంటే ఇవి ఎక్కువసేపే ఉడకాలన్నమాట. అంటే కొంచెం పచ్చిగానే ఉంటున్నాయి, ఎక్కువసేపు ఉడకాలంట మా అమ్మ చెప్పింది. అయితే ఎక్కువసేపే ఉంచుకున్నా నేను. నాకు ఈ కర్రీ వండడం ఇదే ఫస్ట్ టైము. అంటే నార్మల్గా న్యాచురల్గా పుట్టగొడుగులు ఎప్పుడు వండలేదు. మామూలు ఈ డిమార్ట్లో దొరికాయి అలాంటివి అయితే వండాను చాలాసార్లు. ఇవైతే ఎలా ఉంటాయా అని ఎగ్జైట్మెంట్ అనమాట. చికెన్ కన్నా బాగుంటాయి అని మరీ నోరూరించేసాడు మా బావ. ఇంకా నేనైతే దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాను. నేను కూర వండేటప్పుడు ఏంటంటే ఫుల్ వాన అనమాట బయట, అసలు వాతావరణం మామూలుగా ఉండట్లేదు. నా చిన్నప్పటి నుంచి వర్షాకాలంలో కరెక్ట్గా వానలు పడ్డది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఎండాకాలంలో పడతాయి, చలికాలంలో పడతాయి. ఒక్కోసారి ఎండాకాలంలో కాకుండా చలికాలంలో కాకుండా ఫస్ట్ టైం వానాకాలంలో ఇంతలా పడ్డది ఫస్ట్ టైం. ఇంకా వండేటప్పుడు బయట వెదర్ అయితే ఇలా ఉంది. కూర కూడా అయిపోవచ్చింది. కారం అయితే వేసేసుకున్నాను, కుసేపు అయితే తిప్పేసుకున్నాను అనమాట. నాకు ఈ కూర వండుతుంటే ఒక సామెత కూడా గుర్తొచ్చింది. అదేంటంటే దొండకాయలు తోటకూరలో అత్తల ముందు కొయ్యకూడదంట. ఎందుకంటే కోసేటప్పుడు చాలా ఉంటాయి, ఉడికిన తర్వాత కొంచెమే అయింది కదా, అమ్మో నా కోడలు కూర అంతా తినేసింది నా కొడుకు పెట్టకుండా అని అంటారంట. నాకు ఈ కూర చూస్తే అదే గుర్తొచ్చేస్తుంది. కోసేటప్పుడేమో చాలా ఉన్నాయి, ఉడికిన తర్వాత ఏమో కొంచెమే అయింది. చెప్పిన సామెత ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేసి చెప్పేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా కూర అయితే అయిపోవచ్చింది. కొంచెం వాటర్ కూడా పోసేసాను కూరలో, కొంచెం గుజ్జు కావడం కోసం. అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్, ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి అన్నీ ఉంటాయి అనమాట. మీరైతే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ కర్రీ ఎలా అనిపించిందో కూడా. ఇంకా ఇది మా అత్తయ్య ఊరు నుంచి పంపించిన స్పెషల్ గరం మసాలా అనమాట. చాలా ఘాటుగా ఉండిద్ది, టేస్ట్ కూడా భలే ఉండిద్ది. ఈ మసాలా ప్రిపేర్ చేయడం అనేది ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్యని కాకా పడతాను చేయమని. ఇంకా మీకు తెలిసిన వాళ్ళల్లో మీరు ఎంతమంది పుట్టగొడుగులు వేటకి వెళ్ళింటారో, మీలో ఎంతమందికి ఇలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయో నాకైతే కామెంట్ చేయండి. అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. బయట వెదరికి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది నాకు. ఇక తినే టైం అయితే వచ్చేసింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడమే. అంత టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసినా కానీ అసలు నా చేతిలో ఎంత టాలెంట్ ఉందా అనిపించింది నాకు. మా బావ చెప్పింది నిజమే, చికెన్ కన్నా ఇంకెక్కువ టేస్ట్గా ఉంది ఈ కూర. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.